ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి జాగ్రత్త. జూలై 15వ తేదీ లోపు ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉంది. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, 15వ తేదీలోపు వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. ప్రారంభించిపోయే పనులలో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన నియంత్రణ మీకు చాలా అవసరం. విష్ణు సహస్రనామాలు చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవశక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుని బాధ్యతలను అమలు చేయండి. కాలం వ్యతిరేకంగా ఉన్నందున సహనంతో వినయంగా ఉండండి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. వీరి జీవితం మునుపటి కంటే కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అంటే జూలై నెల 15వ తేదీ లోపు ఒక వ్యక్తి కారణంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు కనుక ఆ వ్యక్తి కారణంగా మీకు రాబోయే ప్రమాదాలను ముందే అరికడితే మీకు మేలు జరుగుతుంది. వృత్తిపరంగా ఈ నెల మొదటి భాగం చాలా సవాలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా ఎవరిని కూడా నమ్మకూడదు. మీ 10వ ఇంట్లో కేతువు సంచారం కారణంగా మీరు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు లభించకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి లేదా పై అధికారులతో విభేదాలు వంటివి ఎదురవుతాయి. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే జూలై 16వ తేదీ తర్వాత మీ 10వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 9వ అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం చేత పరిస్థితి చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. అదృష్టం మీకు కలిసి వచ్చి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో ఎక్కువ భాగం మీ రాశి అధిపతి కుజుడు 10వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క అధికారం మరియు పలుకుబడి కూడా చాలా బాగుంటాయి. నెలాఖరున అతను 11వ ఇంట్లోకి వెళ్ళడం వలన మీ యొక్క వృత్తిపరమైన ప్రయత్నాల నుండి లాభాలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఈ సమయం మీకు ఆదాయం మరియు ఖర్చులు రెండూ కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. మీ 2వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు కూడా వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం డబ్బు కూడా మీరు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే 11వ ఇంటి అధిపతి బుధుడు 9వ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కూడా కాపాడుతుంది. ప్రయాణాలలో మీకు విలువైన వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది లోపించవచ్చు. మీ 4వ ఇంట్లో రాహువు సంచారం కారణంగా ఇంట్లో తరచుగా గొడవలు, చికాకులు ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీ 5వ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు అయితే రావచ్చండి. జూలై 26 తర్వాత మీ 7వ ఇంట్లో అధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం చేత జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ లేదా వారితో సంబంధంలో కూడా కొన్ని సమస్యలు తల ఎత్తే సూచనలు ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని కొంచెం ఓపికగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా ఇది కొంచెం జాగ్రత్త వహించాల్సిన మాసం. 8వ ఇంట్లో గురువు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత
లేదా రహస్య అనారోగ్యాలు కూడా బయటపడవచ్చు. 4వ ఇంట్లో రాహు వలన ఛాతీ లేదా శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. మీ రాశి అధిపతి కుజుడు నెల అంతా కూడా బలంగా ఉండడం చేత మీలో రోగ నిరోధక శక్తి బాగానే ఉంటుంది. కానీ గ్రహాల ప్రతికూలత వలన ఏ చిన్న అనారోగ్యము కూడా నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వేడికి సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఇబ్బందులు అయితే కలిగించవచ్చు. వ్యాపారస్తులకి సమయం సాధారణంగానే ఉంటుంది. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యులతో విభేదాలు కలుగుతాయి. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదు. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ద్వితీయార్థం నుండి అదృష్టం మీకు కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి అనేది కనిపిస్తుంది. ప్రభుత్వపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు వృషభ రాశి వారి పూర్తి జీవితం గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారి కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు ఉంటాయి. మరొక వైపు శని ప్రభావంతో మీరు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు కూడా ఎదురవుతాయండి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు. ఈ రాశి వారికి ఏడాది చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ మీరు కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఈ రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలలు గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు. వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి చూస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా మారుతుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు. కుటుంబ జీవితంలో ఈ రాశి వారు సాధారణ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ బంధం కూడా బలపడుతుందండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.